ఆర్యూబీ కింద నుంచి వచ్చేవారు చాదర్ఘట్ రోటరీ రాగానే వాళ్ళు రైట్ తీసుకొని చాదర్ఘట్ బ్రిడ్జి ద్వారా రంగమహల్ జాంబాగ్ ద్వారా ఎంజే మార్కెట్ వెళ్తున్నారు అందరూ చాలా వరకు. అయితే ప్రయాణికులకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే మార్నింగ్ అవర్స్లలో అంటే ఎస్పెషల్లీ అప్ టు 11:30 వరకు ఎస్ఏ బజారు, బేగం బజారు, అదేవిధంగా అఫ్జల్గంజ్లో మార్కెట్లో చాలా తక్కువ రద్దీ ఉండటం వల్ల ఆ రోడ్లో చాలా ఖాళీగా ఉంటుంది. మలక్పేట, ముసారాంబాగు, సైదాబాదు, దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే ప్రయాణికులు ఎస్జే రోటరీ దగ్గర రైట్కి తీసుకోకుండా అలానే స్ట్రైట్గా ఎంజీబీఎస్ వైపు పోయినట్లయితే అక్కడి నుంచి సాలార్జంగ్ రోటరీ ద్వారా రైట్ టర్న్ తీసుకొని శివాజీ బ్రిడ్జి ద్వారా అఫ్జల్గంజ్, ఎస్ఏ బజారు, అదేవిధంగా ఎంజే మార్కెట్కి వెళ్ళి ఎంజే మార్కెట్ ద్వారా స్ట్రైట్గా వెళ్తే జీపీఓ, నాంపల్లి, హ్యాబిట్స్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ తీసుకుంటే నాంపల్లి, తాజ్ ఐలాండ్ ద్వారా లకిడికాపులు, అమీర్పేట, పంజగుట్ట ఇవన్నీ కూడా ఈజీగా వెళ్ళొచ్చు. దాదాపుగా వాళ్ళకు ఒక 10 నిమిషాల వరకు జర్నీ సేవ్ అవుతుంది. మేమంతా కూడా ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా మా పోలీస్ వారు మా యొక్క వెహికల్స్లలో మేము తిరిగి ఆ టైంని చెక్ చేసి మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. ప్రయాణికులు దీన్ని దృష్టిలో ఉంచుకోగలరు. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్, సైదాబాద్, ముసారాంబాగ్ నుంచి వచ్చేవారు చాదర్ఘట్ రోటరీ దగ్గర చాదర్ఘట్ పోలీస్ స్టేషను, చాదర్ఘట్ బ్రిడ్జి వైపు కాకుండా మీరు స్ట్రైట్గా ఎంజీబీఎస్ వైపు వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తీసుకొని శివాజీ బ్రిడ్జి ద్వారా వెళ్ళినట్లయితే మీకు ఒక 10 నిమిషాలు టైం సేవ్ అవుతుంది. అది ఓన్లీ మార్నింగ్ అప్ టు 11:30 వరకు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ మీకు అక్కడ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మీ ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళవచ్చు. రిటర్న్ జర్నీ మాత్రం యాజ్ టీజ్గా మీరు ఏ విధంగా అయితే వస్తున్నారో ఆ విధంగానే రావచ్చు.